సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదాల విద్యాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ భగవన్నామ స్మరణ మాత్రం సులభ సాధ్యమనేటువంటి అంశాన్ని చెప్పుకున్నాం. మరి ఇక్కడ సద్గురు చరణాలను నమ్మి కాల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకోగలము. న్యాయమీమాంసాది షడ్దర్శనాలను చదువ పనిలేదు. మన జీవితం అనే ఓడను సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టాలు చింతలతో కూడినటువంటి సంసారం అనే సాగరం మనం సులభంగా దాటగలము. సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపే వాని యందు నమ్మకం ఎలా అయితే ఉంచినట్లే సంసారం అనేటువంటి సాగరం దాటకు సద్గురువే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమల్ని బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదిస్తారు. మరి బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పడుకునేస్తున్నాడో ఎట్లు పడుకుంటున్నాడో చూసేద్దాం.